ఇగో ఓసీల గురించి పర్యటన సంప్రదింపులు టూర్లు విస్తృత స్థాయి సమావేశాలు ఇగో ఈ పదాలేమో ఓసీలై ఇక బీసీలో ఏమో ఇక ఈ పదాలు భూమి వరదలు నష్టం కూలీలు ఇబ్బందులు ధరలు రోడ్లు తాగునీరు ప్రజలు ఆందోళన రైతుల ఆవేదన శవం గంతే. ఇక ఇంకా ఏమన్నంటే బీసీలకు సంబంధించి అన్నను చంపిన తమ్ముడు చంపిన తమ్ముడు కింద గిత్తత రాస్తాడు మద్యం మత్తులో అంటాడు ఇక్కడ కేసీఆర్ ఇంట్లో అలజడి ఇదేం అర్థం కాదు అలజడి అవుతుంది అంతే. ఈ పత్రికలు అలజడి కాదు నిప్పులు చెరుక్కున్న చెల్లెళ్ళు వీళ్ళు తాగే తన్నుకుంటారు వీళ్ళు తాగే తన్నుకుంటారు వాళ్ళదేమో గట్లుంటది వీళ్ళదేమో గిట్లుంటది నిప్పులు చెరుగుతారు వీళ్ళు. ఈ పత్రికల బట్టలు ఇప్పకపోతే ఇవి ఏం చేస్తున్నాయో మనకు తెలియదు. ఇవి చెప్పేటువంటి విషయం అంతా ప్రజల్లోకి పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటి సంగతి అనుకుంటే నష్టం జరుగుతుంది అనుకుంటే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే మరి ఎవరు చెప్పకపోతే గాల్లో చెప్తే అదే చెప్పింది రైట్ అయితే ఇంకా వీలైతే నేను ఇంకా కొంత అనాలిసిస్ చేస్తా దీని మీద ఏది అంటే సోషల్ మీడియా టూల్స్ వాడే చేస్తా ఏం చెప్తే చూద్దాం. కానీ తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, పైసలు మనయి, మన పైసలు పెట్టి మనం కొంటాము, మన వార్తలు ఉంటాయి, వీళ్ళ వార్తలు ఉంటాయి, మళ్ళీ మన కోసం వాడేటువంటి వార్తలు ఉంటే ఇగో ఇవి బాధితులయ్యి ఇక మళ్ళా వాళ్ళు ఏకాన పైసలేదు వాళ్ళే నిర్ణయాధికారాలు సీఎం మంత్రులు పార్టీ నేతలు పెద్ద ఫోటోలు ప్రధాన హెడ్లైన్లు ఇక వాళ్ళే. తస్మాత్ జాగ్రత్త. ఏ పత్రిక మనది కాదు, ఏ టీవీ కూడా మనది కాదు, మనకున్నదల్లా ఓన్లీ సోషల్ మీడియా అంతే.